నేను ఇంతకుముందే చెప్పా. ఏదో భారతీయ జనతా పార్టీ వెర్సెస్ స్టాలిన్ అనడానికి ఏం లేదు. అక్కడ ఏఐఏడీఎంకే వెర్సెస్ డీఎంకే తమిళనాడు. బీజేపీ కూడా ఒక జట్టులో పాత్రధారి. కాంగ్రెస్ పార్టీ ఒక జట్టులో పాత్రధారి. తమిళనాడులో రాజకీయం శాసిస్తున్నది ప్రాంతీయ పార్టీలే. జాతీయ పార్టీలు వాళ్ళ తానులో మొక్కలవుతాయి. కాంగ్రెస్ పార్టీకి మొన్న 28 సీట్లు స్టాలిన్ ఇచ్చాడు. వాళ్ళు 50 అడిగారు, 50 సీట్లు 2 రాజ్యసభ అడిగారు. కానీ స్టాలిన్ అక్కడ 25 నుంచి బేరం పెట్టి 28 దగ్గర ముగించేశాడు. ఒక రాజ్యసభకే ఓకే చేశాడు. ఇప్పుడు అక్కడ బీజేపీ ఇంకొక సీట్ తగ్గించుకుంది. ఏఐఏడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ 27 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. అట్లాగే పీఎంకే పట్టాల మక్కల కచ్చి ఏదైతే రామదాస్ వాళ్ళ పార్టీ ఉందో వాళ్ళది 18 స్థానాలు పోటీ చేయబోతున్నారు. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఇది తాజా లెక్కలు. తద్వారా బీజేపీ త్యాగం చేసిందా? లేదు. బీజేపీకి అక్కడ బలం క్రిందసారి సింగల్గా పోటీ చేసింది. అక్కడ 4 సీట్లు మాత్రం గెలుచుకుంది. ఈ దఫా ఏఐఏడీఎంకేతో పోటీ ద్వారా 27. ఇప్పుడు ఆంధ్ర తరహాలో 10 పోటీ చేసి 8 గెలుచుకున్నట్టు ఇక్కడ ఏమైనా గెలుచుకుంటుందా చూడాలి.